పేరు నాగలక్ష్మి. మా వారు నేను ఇద్దరం ఒకేసారి ధ్యానంలోకి వచ్చినాము. కర్నూలులో ధ్యానమా చక్రానికి మా వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి అన్నీ చెప్పిండు నాకు. ఇట్లా ఉంటుంది ధ్యానం గురించి బాగుంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను కానీ ధ్యానంలోకి వచ్చినాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా జీవితాలంతా చాలా బాగున్నాయి. ధ్యానంలోకి రాకున్నప్పుడు చాలా ఇబ్బందిగా చాలా ఎట్లెట్లో ఉన్నది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలన్నీ మారిపోయినాయి. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఎంతో అనుభూతిగా ఉంది మాకు ధ్యానంలోకి వచ్చిన నుంచి. ఈ జీవితం అంతా ధ్యానంలోనే మాకు బాగుంది. జీవితాంతము ధ్యానం చేసుకుంటా, ధ్యానప్రచారం చేసుకుంటా మేము ఉన్నాము. ఎక్కడికి వెళితే అక్కడికి ధ్యానానికి వెళ్ళాము, ధ్యాన ప్రచారానికి వెళ్ళినాము. శ్రీశైలము, విశాఖపట్నము, విజయవాడ ఇవన్నీ మేము ధ్యాన ప్రచారానికి తిరిగినాము. ధ్యానమా చక్రాలకు చాలా బాగుంది, చాలా అనుభూతిగా ఉంది. ఎంతో ఆనందంగా, ఎంతో చెప్పలేని ఆనందంగా ఉంది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. జీవితమే చాలా మార్పులు వచ్చినాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో అనుభూతి రోజు పొందుతున్నాం మేము ఈ ధ్యానంలోకి వచ్చినాక. జీవితం అంటే ఇదే అని మేము తెలుసుకున్నాము. సారు ప్రోగ్రాంలు రోజు మేము వింటుంటాం, క్యాసెట్ పెట్టుకొని వింటుంటాం. నేనేం చదువుకోలేదు. ధ్యానము సార్వి క్యాసెట్లు వింటా, ధ్యానం చేసుకుంటా, అట్లే ఇంట్లో చూసుకుంటా అట్లే ఉండేదాన్ని నేను. కానీ ఫస్ట్లో ధ్యానం గురించి అంటే నాకు చాలా భయంగా ఉండేది ధ్యానం చేయడానికి. మా వారు చెప్తూ ఉంటాడు, ధ్యానం చెయ్యి బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి, ధ్యానం చేస్తే మనం బాగుంటాము, మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాము, ధ్యానం చెయ్యాలి, మనకి ఇంత తప్పితే మనకు ఏమీ లేదు అని చెప్పి మా వారు అనేవాడు. ప్రతిరోజు మా వారు చెప్పేవాడు ఇంట్లో ధ్యానం గురించి. కానీ రోజు మేము ధ్యానం చేస్తూనే ఉండము. గంటలు ధ్యానం చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఎంత ధ్యానం చేసినా కానీ ఏదో ఒకటి నాకు ఆలోచన వచ్చేది, ఎందుకు ధ్యానం చేసినా కానీ ఎందుకు మనం పరిస్థితి ఇట్లా ఉండేది, ఏది మన పరిస్థితి అని చెప్పి మేము అనుకునేవాళ్ళం. అయినా గంటలు ఆయన 4 గంటలు చేస్తే నేను 6 గంటలు ధ్యానం చేసేదాన్ని. అంగట్లో కూర్చొని మేము ఇద్దరము పోటీగా చేసేవాళ్ళం అప్పుడు ధ్యానం. ఆ ధ్యానం చేసే వల్ల చాలా ఊది అయిపోయేది మనిషిని, లావుగా అయ్యి ఏంది ఇంత లావు అయిపోతున్నా, నేను ఏమైపోతానో ఏమని చెప్పి అప్పుడు అనుకునేదాన్ని. సరే ఏమన్నా కానీ చేయాలి ధ్యానం, ఇట్లేదో తెలుసుకోవాలని చెప్పి మేము చేసేవాళ్ళము కంటిన్యూగా. ఆ 15 ఏళ్ళ ధ్యానము ఇప్పుడు ఈ 3 నెలల్లోనే చాలా అనుభూతి పొందినాము. చాలా బాగుంది. అసలు చెప్పనికుగా నోరు రావడం లేదు, అంత బాగుంది. ఎప్పుడు ఉరుకులాట పరుకులాట అవుతుండేది. అంగటికి పోవాలి, ఇంట్లో చేసుకోవాలి అని చెప్పి ధ్యానము చేయలేదే అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు ఎంత ధ్యానం చేసుకోవాలంటే అంత ధ్యానం చేయాల్సింది వచ్చింది. ఆ కరుణా తల్లి వల్ల ధ్యానము చాలా కుదురుతుంది. ఎంత కావాలంటే అంత చేసుకుంటున్నాము ధ్యానము. చాలా బాగుంది. జీవితమే ధ్యానానికి అంకితం చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు అంత బాగా ధ్యానం చేయాలనిపిస్తుంది. ఈ మధ్య ఒక 11 రోజులు ఇన్నర్ జర్నీకి 11 రోజులు ఇద్దరం పాల్గొన్నాము. కానీ పని చేసుకొని 11 కల్లా రెడీ కావాలి, మీరు మధ్యలో చేరకూడదని చెప్పి సార్ గారు చెప్తే వెంటనే 11 కల్లా పని చేసుకొని ఆయనతో పాటు నేను ధ్యానానికి కూర్చునేదాన్ని. అయిపోయే వరకు 3 గంటల వరకు ఉంటే కానీ అయిపోయేదాకా కూర్చొని తర్వాత ఇద్దరం మళ్ళీ పని చూసుకునే వాళ్ళము. ఈ మధ్య ఒక నెల అయింది ఇన్నర్ జర్నీ అని ధ్యానానికి చేస్తున్నాడు. ఫస్ట్ నన్ను అడగలేదు, నువ్వు చేస్తావని నన్ను అడగలేదు. కానీ నాకు ఆయన చేస్తుంటే మామూలుగా నేను 4 గంటలకు లేచి కూర్చునేదాన్ని. ఆయన చేస్తుంటే ఆ చెవులలో ఆమె చెప్పేటివన్నీ చెవుల్లో పడుతున్నాయి, మేడం చెప్పేటివన్నీ నేను చేయలేకపోతున్నానే అని చెప్పి ఒకరోజు ఆలోచించిన, మళ్ళీ 2వ రోజు ఆలోచించిన, 3వ రోజు నుంచి కంటిన్యూగా ఇద్దరము ఇన్నర్ జర్నీలో పాల్గొన్నాము. చాలా అసలు చేస్తుంటే ఎంత అసలు బాగుందో చెప్పనీకు నోరు రావడం లేదు. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. జీవితమే ఇదే కావాల్సింది ప్రతి ఒక్కరికి అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేమిద్దరం, మా వారు నేను ఇద్దరము శాకాహారం, పూర్తి శాకాహారమే. మేము ఏ జ్వరం వచ్చినా కానీ, కాళ్ళ నొప్పులు వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ మాత్రలు అనేది మానేసినాము. నాకు ఇంతకుముందు చాలా నొప్పి, నడుము నొప్పి చాలా ఉండేది. కూర్చునేదాన్ని లేకపోయేది, పండుకుంటునేదాన్ని, అట్లే పని చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు ధ్యానం వచ్చిన తర్వాత ఆ నొప్పి అనేది ఎట్లా పోయిందో, ఎంత పనైనా సరే సన్నపిల్ల మాదిరి నేను పని చక్క పని చేసుకుంటాను. జీవితంలో ఇంతకంటే ఆనందంగా ఏది లేదు, రాదు. కానీ అందరూ రావాలి ధ్యానంలోకి, అందరూ ధ్యానం చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ చెయ్యాలి.
ప్రతి ఒక్కరికి అవసరము ధ్యానము. ధ్యానం లేకుంటే గాని ఏ జీవితమే లేదని ఇప్పుడు అర్థమైతుంది. ఈ తల్లి ఈ తల్లి కరుణా తల్లి వచ్చింది గానీ, వచ్చినందుకు ఎంతో మందికి చాలా చాలా అసలు ధ్యానం గురించి చాలా బాగా ఉందని చూస్తున్నాం మేము. ఎంత బాగుందంటే చెప్పనీకువుక నోరు రావడం లేదు. అంత జీవితంలో ఇంతకంటే ఆనందం ఎవరికీ రాదు. రాదు గానీ ధ్యానం చేస్తేనే వస్తది. మామూలుగా అయితే రాదు. ఎవ్వరు చెప్పినా గానీ, ఎంత చెప్పినా గానీ మానవులకైతే గానీ అసలు రాదు. ధ్యానం చేస్తేనే వస్తది. ఖచ్చితంగా చెయ్యాలి. ఈ జీవితము ధ్యానానికే అంకితం చేయాలి. మనం అందరము ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రావాల ధ్యానంలోకి అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ నేను చదువుకోలేదని ఇంతకుముందు ఎంతో బాధపడేదాన్ని చదువుకోలేదని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చదువంటే అసలు చదువంటే మర్చిపోయినా నేను. చదువు లేకపోయినా గానీ చేయొచ్చు అని చెప్పి మారం సార్ ఎన్నో సార్లు చెప్పినాడు. నీకు చదువు లేకపోయినా నువ్వు బాగా చేస్తావు. నువ్వు బాగా పక్కన మనిషిని పెట్టుకొని నువ్వు చేపించుకుంటావు. నువ్వు ఖచ్చితంగా చెయ్యి. ధ్యానం చెయ్యి బాగా. ధ్యానోపచారం చెయ్యి అని మారం సారు చెప్పేవాడు. ఎక్కువ మారం సారు వచ్చేవాడు ఇంటికి. వస్తుంటే చారు అనేవాడు, నువ్వు ధ్యానం చేయకపోయినా గానీ నీకు అన్నీ తెలుసమ్మా. నువ్వు ధ్యానం చేయకున్నా చదువుకోకున్నా నీకు అన్నీ తెలుసు. నువ్వు చేస్తావు. ఖచ్చితంగా చెయ్యి. ధ్యానోపచారం చెయ్యి అన్నాడు. కానీ మేమంతా ఈ ఇది పిరమిడ్ ధ్యానానికని మా పిల్లలు, మా ఆయన, మా కోడలు అందరూ బాగా తిరిగి చేసినారు. తిరిగి చేస్తుంటే వాళ్ళకు వండి పెట్టి నేను అంగడికి పోయేదాన్ని. అంగడి చూసుకునేదాన్ని. ఎవరు లేకపోయినా ఎవరు పక్కన వాళ్ళతోటైనా వ్యాపారం చేస్తా అట్లే ఇంట్లో చూసుకుంటా వాళ్ళు ప్రచారానికి పోతే వాళ్ళకు వండి పెట్టి చూసుకుంటా నేను చేసేదాన్ని. కానీ ఎన్నో రకాలుగా అంతా బాగుంది. మా ఆయన జీవితం చాలా బాగుంది. పిల్లల జీవితం బాగుంది. మా కోడళ్ళు కానీ ఎంతో నాకు కూతుర్లు లేరు అనుకున్నాను. కానీ నాకు కూతుర్లతో సమానం నా కోడళ్ళు ఇద్దరు. ఈ ధ్యానంలోకి రావడము మా జీవితమే ధన్యమైపోయింది. కానీ ఈ ధ్యానంలోకి రాకపోతే ఎట్లా ఉంటుందో అనుకున్నాం మేము. కానీ ఈ జీవితానికి ధ్యానమే చాలా మంచిదని అందరికీ తెలియాలని చెప్పి కానీ మేము అనుకునేవాళ్ళం. ఎన్నోసార్లు మేమిద్దరం అనుకునేవాళ్ళం. ఈ జీవితము అందరికీ బాగా తెలిసి అందరూ చేసి అందరూ బాగుండాలని మేము జీవితంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం. ప్రతిరోజు అనుకునేవాళ్ళం మేమిద్దరం. ఇద్దరు మా ఆయన నేను ఇద్దరం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక నా అనుభవాలు ధ్యానంలోకి వచ్చిన ఇంతకుముందు భయపడ్డదని సారు ఈరవరావు సారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు ధ్యానంలోకి వచ్చినాక? ధ్యానం బాగా చేస్తున్నావు కదా, ఎందుకు భయపడేదంటే పత్రి సారు మారం సారు లాక్కుపోయేది కొండల్లోంచి దొబ్బి పారేసేవాళ్ళు. నువ్వు ఎందుకు భయపడుతున్నావని. అయినా నేను అట్లే భయపడకుండా అట్లే పోయేదాన్ని. కొండల్లో కూర్చోటి ధ్యానం చేపించేవాళ్ళు. ఎక్కడో ఊరికి లాక్కొని పోయేవాళ్ళు. మారం సారు పత్రి సారు ఇద్దరు కలిసి లాక్కుపోయినా వాళ్ళతో పాటు పోయేదాన్ని నేను ధ్యానానికి. వాళ్ళతో పాటు ప్రచారం చేసేదాన్ని. అట్లా చాలాసార్లు ఎన్నోసార్లు అట్లా జరిగింది. ఒకసారి నేను ఇంట్లో పండుకున్నప్పుడు రాత్రి మా వారు శ్రీశైలం పోయినారు. 3 రోజులు పండగ 3 రోజులు బాగా ధ్యానోపచారం జరుగుతుందని శ్రీశైలం వెళ్ళినాడు. శ్రీశైలం వెళితే నేను రావాలని చెప్పి మేము ఇక్కడ అందరితో మాట్లాడుకొని అందరం రెడీ అయినాము. రెడీ అయిన తర్వాత రాత్రి నాకేం జరిగిందంటే నా సోల్ బయటకు వచ్చి నేను లేనన్నట్టుగా వచ్చేసింది. చనిపోయినప్పుడు ఎట్లా చేస్తారో జీవితంలో మొత్తం నాకు అట్లా జరిగింది. ధ్యానంలో జరిగిన తర్వాత నేను ఏందబ్బా ఇట్లా జరుగుతుంది నాకు, ఏంది నా జీవితం ఏంది ఇట్లా అవుతుంది, ఇన్ని రోజుల నుంచి నేను ధ్యానం చేస్తున్నా కదా ఏంది అని చెప్పి నేను అట్లనే గమనించకుండానే పండుకున్న తర్వాత బంధువులు అందరూ వచ్చి అన్నీ చేసేటివన్నీ చేస్తూ ఉన్నారు. అయినా కానీ నేను భయపడకుండా పొద్దున మా బాబు ట్యూషన్కి పోయి వచ్చినాడు. ఏందమ్మా ఇంకా పండుకున్నావు నువ్వు, ఇంకా లేదే ఏంది అట్లే పండుకున్నావు అని చెప్పి మా బాబు దుప్పటి తీసినాడు. దుప్పటి తీసేసరికి 8 అయింది టైం. ఆ రోజు 8 అయితే ఏందబ్బా 8 అయింది టైం, ఇంతసేపు నేను పండుకున్నానా అని చెప్పి లేచి చూసుకుంటే నా ముఖం అంతా ఇంత పెద్ద బొట్టు పెట్టి పెద్ద ముఖం అంతా ఎట్లో కనపడుతుంది అని ఏందబ్బా ఇట్లా జరిగిందని అనుకున్నా. సర్లే కానీలే, మన ఆత్మని మనం చూసుకున్నాం కదా, మనకు బాగుందిలే, జీవితం అంతంగా బాగా ఎంత ఒడిదుడుకు లేకుండా చాలా బాగుంది, జీవితం ఇట్లే ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అంతా బాగానే ఉంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. పిఎం ఛానల్ వారికి నా పాదాభివందనాలు.